హాయ్ వ్యూయర్స్, కవిత బాలాజీ అండి. ఇది చూసారా, నేను ఇప్పుడు అసలు ఆల్రెడీ పొంగిన పాలే స్టవ్ వెలిగిస్తున్నాను. ఆల్రెడీ పొంగిన పాలని నేను మళ్ళీ స్టవ్ వెలిగించి గరిటేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం కస్టర్డ్ చేయబోతున్నాం అన్నమాట. కస్టర్డ్ చేసేటప్పుడు ఇట్లా మనం కస్టర్డ్ పౌడర్ని ఏం చేయాలంటే, చల్లపాలు ఉంటాయి కదా, కాగబెట్టుకునే ముందు వాటిల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ని కలిపేసి రెడీ చేసుకోవాలి. ఇవి 1/2 లీటర్ మిల్క్ అనమాట. 1/2 లీటర్ మిల్క్కి మీరు ఒక 250 గ్రామ్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్, అంటే ఈ డబ్బా ఉంటుంది కదా, ఈ డబ్బా 100 గ్రామ్స్ ఉంటుంది, అయితే 25 గ్రామ్స్ అనుకోండి. 25 గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్, ఇది మెజర్మెంట్ అనమాట. అయితే ఇలా కలుపుకొని మీరు దానిలో పోసేసుకోవాలి. చల్లపాలనే కలపాలండి, లేకపోతే వేడి పాలలో కలిపితే ఏమవుద్దంటే గడగడేస్తుంది, గడ్డలు గడ్డల కింద వచ్చేస్తుంది. ఇప్పటికే చూడండి బాగా థిక్నెస్ వచ్చేసింది. వేడి మీదనే నేను పోసేసాను, అదే వేడి పాలలు కాగబెట్టి ఉంటాయి కదా, అవి కొంచెం వేడి ఉన్నప్పుడే పోసేసాను. స్టవ్ కూడా ఆన్లో ఉంది, సిమ్లో పెట్టాను. అయితే దీనిలో వేయడానికి మనం డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ పెట్టుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చక్కెర వేసి కలిపేసి అప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ వేసారంటే డ్రై ఫ్రూట్స్ బాగా నానుతాయి అన్నమాట. క్రిస్పీగా, కొంచెం హాఫ్ క్రిస్పీ హాఫ్ బాగా నానే ఉంటాయి. ఈ కన్సిస్టెన్సీలో మీరు వేసేయచ్చు, ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసి వేడిలో వేసేయచ్చు. ఫస్ట్ నేను చక్కెర వేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసాను, చూసారా. ఇంకా నేను మ్యాంగో కూడా పెట్టుకున్నాను, పీల్ చేసి రెడీగా. ఎందుకంటే మనము మ్యాంగో ఇంకా కావాల్సిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మ్యాంగో సీజన్ కదా, సమ్మర్ కాబట్టి నేను మ్యాంగో ఇట్లా పీల్ చేసి రెడీ పెట్టుకున్నా. సన్న ముక్కల కింద నేను కోస్తాను అన్నమాట. చక్కెర డబ్బా తీస్తున్నాను, తీసేసాను. అయితే ఈ చెంచా ఉంటుంది కదా, మన అమూల్ స్ప్రే స్పూన్ అంటాం కదా, ఇది మన మిల్క్ పౌడర్ ఆ స్పూన్ అంటాం కదా, అది ఇది. ఈ స్కూప్ తోటి 4 వేసుకోవాలి చక్కెర. మీరు చక్కెర వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, లేకపోతే ఈ షుగర్ ఇప్పుడు వస్తుంది కదా, షుగర్ ఫ్రీ వాళ్ళకి వాడే షుగర్ వేసుకోవచ్చు, కలకండ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేను మీకు కొలత చూపిస్తున్నాను అనమాట. దీంతో మీరు 4 స్పూన్లు వేసుకోవాలి 1/2 లీటర్ ఆఫ్ మిల్క్కి. చూసారు, ఇది ఇట్లాగే వేసేసి మనము స్టవ్ మీదనే ఉంచి మనం కలబెట్టాలి. ఆ వేడి మీద కరిగిపోతుంది. ఇప్పుడు మామూలుగా చల్లగైనాక చక్కెర వేసారంటే కరగదు, మీద నుంచి ఈ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఇది ఇంకా నీళ్ళగా అయిపోతుంది. చూడండి, ఇట్లాగా మనము ఆ స్టవ్ ఇది దమ్ మీద ఉంటుంది, వేడి మీద ఉంటుంది కదా, దాంతో మనం ఇట్లాగా కలిపేసుకోవాలి. కస్టర్డ్లో చాలా రకాలు వస్తాయి. స్ట్రాబెరీ కస్టర్డ్ కూడా వస్తుంది. ఎల్లో కస్టర్డే మనకి మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు, కానీ మనం ఎప్పటి నుంచో ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి. అసలు ఎల్లో కూడా బాగుంటుంది చూడడానికి. ఇదైతే నా థాట్, మీ థాట్ మీకు ఎట్లా ఉందో అట్లా మీరు కలర్ చూస్ చేసుకోవచ్చు. చూసారు, కన్సిస్టెన్సీ తగ్గట్లేదు. ఎందుకంటే నేను స్టవ్ మీద వేడి ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఆ వేడి మీదనే పెట్టి కలుపుతూ ఉన్నా. ఆ సెగ తగులుతూ అది అట్లా హీట్లోనే వేడవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము మిక్స్డ్ ఇవి తెచ్చుకోవాలి, డ్రై ఫ్రూట్స్. ఒకసారి ఒక బాక్స్ తెచ్చుకున్నారంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ మీకు 4 సార్లకు వస్తుంది 1/2 లీటర్ ఆఫ్ మిల్క్కి. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఆప్రికాట్స్, ఇవన్నీ ఏరేసుకుంటాను. ఏరేసుకుని సన్నగా కోసేస్తాను, గింజలు తీసి. ఫిగ్స్ ఇవి, మిగతావన్నీ నేను మామూలుగానే వేసేస్తాను. చూసారా, ఇవన్నీ క్యాష్యూస్, బ్లాక్ టీ, ఇవి గ్రే కిస్మిస్లు, ఇంకా ఇవి బాదాంలు, ఇంకా ఎల్లో కలర్ కిస్మిస్. ఇట్లాగే యాజ్ ఇట్ ఈస్ వేసేసాను. వేసేసి బాగా కలబెట్టి పెట్టేస్తే బాగా నానిపోతాయి అన్నమాట, బాగుంటాయి. ఇంకా మీరు ఒక బనానా యాడ్ చేసుకోవచ్చు దీనికి. పుల్లగాను బనానా నార్మల్ టేస్ట్లో బాగుంటుంది అన్నమాట. ఇట్లాగే మన హీట్ ఉంటుంది కదా, దాని మీదనే పెట్టి ఇట్లా వేస్తుండాలి. ఫ్రూట్ ఎప్పుడు మీరు
ఇది అవుతుంది కదా, చల్లగా అయిన తర్వాత కలపాలి, ఎందుకంటే బ్లాక్ అయిపోతుంది కాబట్టి. చూసారా, కస్టర్డ్ ఇట్లాగా చేసుకుని మంచిగా ఫ్రూట్స్ కావాల్సినవి వేసుకొని, మ్యాంగో సీజన్లో మ్యాంగో వేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. నేను మాత్రం ఇప్పుడు మ్యాంగో మెయిన్గా వేస్తున్నాను ఫ్రూట్స్లో. డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేసేసాను, మీకు ఏమేమి వేసాను చూపించాను. అయితే ఇవి ఉన్నాయి కదా పెద్ద పెద్దవి తీసాను, అవన్నీ నేను చిన్న చిన్నగా ముక్కలు చేసి వేస్తాను. ఈ ఆప్రికాట్స్లో గింజలు ఉంటాయి, ఆ గింజ కొట్టి ఆ లోపల ఉన్న పప్పు కూడా మనం వేసుకోవచ్చు, పడేయకూడదు. అది కూడా యూజ్ఫుల్ అండ్ ఎడిబుల్ అనమాట. మీకు నచ్చినాయి అనుకుంటా అండి టిప్స్, ఇంకా కస్టర్డ్ మేకింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కవిత బాలాజీ. Subscribe, share my channel. Thanks for watching.